శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు గురువు జూన్ 2వ తారీఖున. ఇలా మళ్ళీ రావాలి అంటే 12 ఏళ్లు పడుతుంది ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి. ఆఫ్ కోర్స్ మనందరికీ తెలిసిందే. మరి ఉచ్చ స్థానంలో ఉండబోతున్నటువంటి గురువు ఈ రాశి వాళ్ళకి బాగుంది, ఈ రాశి అంటే జనరల్ గా ఆయన ఏం చెడు చేయరు అనేది సహజంగా వింటూ ఉంటాము. కానీ ఇంకా వేరే ప్లానెట్స్ ఒకవేళ ఇంపాక్ట్ ని చూపిస్తుంటే తప్పక చేయాల్సి కాళ్ళే తగ్గొట్టేస్తాడు సరైన ప్లేస్ లో లేకపోతే. అవునా? ఎస్ కదా. సో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఎలా లేదు అనేది పక్కన పెట్టేసి గురుబలం ఉండాలండి అనేది సహజంగా మనం వింటూనే ఉంటాం కదా. మరి గురు బలం పెంచుకోవడానికి ఇప్పుడు ఆయన చాలా కంఫర్టబుల్ గా చాలా ఉచ్చ స్థానంలో ఉన్నారు కదా. మరి ఎటువంటి ప్రాక్టీస్ రెగ్యులర్ గా మనం చేస్తూ ఉంటే, ఎటువంటి రిచువల్స్ చేసుకుంటూ ఉంటే ఆయన బలం ఇంకా మనకు పెరుగుతుంది అని అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 9 ప్లానెట్స్ లో చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్ అని అనుకుంటే గనక ప్రత్యక్ష దైవమైన సూర్య చంద్రులు మనకి కనిపిస్తూ ఉంటారు. అలాగే మళ్ళీ భగవంతుడి రూపంలో ఎవరైతే ఉన్నారు అని అంటే కనుక ఒకరు గురువు, ఇంకొకరు శనిదేవుడు. శనిదేవుడు అని అంటాం, శని భగవానుడు అని అంటాం. అట్లాగే గురువు అని అంటే దత్తాత్రేయ స్వామి అని అంటాం, అవునా కదా? అంటే మనుష్య జన్మ పుట్టిన తర్వాత మేము కూడా గ్రహాలం అయిపోతే వీళ్ళు ఏమైపోతారు? లేకపోతే మనం ఉన్నాం కదా, మనం కూడా గ్రహాలుగా ఉండి వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించాల్సినవన్నీ అనుభవింపజేస్తూ మన దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటే ఎలా వీళ్ళని మోక్ష మార్గం వైపు తీసుకెళ్ళాలి, బాధలన్నీ కూడా త్యజింపజేసి అని చెప్పి మనకి భగవంతుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. 2 గ్రహాలు కూడా. ఒకవేళ గురువు గనక బృహస్పతి గనక బాలేకపోతే విపరీతమైన చండాలులు అవుతారు. అంటే వాళ్ళకి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు, తల్లిదండ్రులను ఎదిరిస్తూ ఉండడము, అడిక్షన్స్ బారిన పడడము, ఆల్కహాల్ తాగడము, మొబైల్ చూస్తూ ఉండడము, ఇవన్నీ మనము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు హారోస్కోప్ లో అని మనం చూస్తూ ఉంటాం. అట్లాగే సాటర్న్ కూడా చూసుకుంటే కనుక అసలు ఏమి తీరుతుని లేకుండా రోడ్డు మీద పడి ఉండడము, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం చాలా. కాబట్టి ఈ 2 గ్రహాలు చక్కగా ఉంటాయి గనక ఏ పనులైనా కూడా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 గ్రహాలు కావాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ కావాల్సింది ఓర్పు, శ్రద్ధ. ఇక్కడ కావాల్సింది క్రమశిక్షణ. గురువుకి కావాల్సిందేమో ఓర్పు, శ్రద్ధ. శని భగవానుడికి కావాల్సిందేమో క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉండాలి ఖచ్చితంగా. ఈ 2 ఉంటే గనక ఎటువంటి పరిస్థితులను ఎవరైనా ముందుకెళ్ళిపోతారు కదా, అంతే అవునా కాదా? చేసే పని చేసుకుంటూ వెళ్ళు, చక్కగా చేయి, టైంకి చేయి, ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడనే కదా మనం చెప్పుకునేది. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మరి కర్కాటక రాశిలోకి గురువు వస్తున్నప్పుడు ఇందాక నువ్వు అన్నావు మంచి కోణం ఉంది శని భగవానుడికి. ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకోటి, ఎవరికి బాగా చేస్తుంది ఎవరికి బాగా చెయ్యదు అనేది ఎక్కువగా ఆలోచించకండి. బాగా చేసినా కూడా మనం ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచేసినా కూడా మనకి ఇబ్బంది. బ్యాలెన్స్ ఉండాలి అంటే శని భగవానుడు ఉండాలి. ఆయన అండ, ఈయన దండ, 2 అండదండలు ఉండాలి. ఓకే, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ పీరియడ్ అంతా కూడా అట్లీస్ట్ ఒక 6 months మీరు చేసి చూడండి, కంటిన్యూ చేస్తారు. ప్రతి గురువారము ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి భోజనం పెట్టడం, ప్రతి శనివారము యాచకులకి ఎవరైతే బెగ్గర్స్ ఉంటారో వాళ్ళకి భోజనం పెట్టడం, ఈ 2 కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళండి. చాలా బాగా మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే, అంటే ఇంత మందికి పెట్టాలని 5 అని పెట్టుకోండి. మనం 5 భోజనం పెట్టకుండా అయితే మనం ఖచ్చితంగా పెట్టగలుగుతాం. అలా లేదు అని అనుకుంటే కనుక రోజుకొకళ్ళకి పెట్టండి. మీకు ఇంకొకటి చెప్తున్నా, ఇలా చెయ్యాలి అని అనుకున్నప్పుడు రోజు ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కకు పెట్టండి. నెల రోజులు బియ్యం అవుతుంది కదా, దాంతో మీరు వండి పెట్టండి. కొంచెం కొంచెం పులిహార అని ఒక్కళ్ళకన్నా ఇవ్వండి. అలా అనుకున్నప్పుడు నెలకు ఒక్కసారి అవుతుంది. నెలకు ఒక నెల చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ అయిపోతుంది. ఈ నెల 4 మనం చూసేది 8 రోజులే కదా మనం పెట్టేది. ఒక్కళ్ళకి పెట్టినా 8 మందికి పెడుతున్నట్టు లెక్క, అవునా కాదా? నెమ్మదిగా ఒక పని అయిపోతే నేను దీన్ని 2కి పెంచుకుంటానని చెప్పి దండం పెట్టుకోండి. ఆటోమేటిక్ గా 2nd month 2కి పెరుగుతుంది. యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. ఓకేనా? మీరు ఎంత మందికి వండి ఇవ్వగలుగుతారు అని అనుకుంటే
ప్రతి గురువారము శనివారం. Hmm. గురువారం ఏమో ఓల్డ్ ఏజ్ పీపుల్ కి, Hmm. శనివారం వచ్చేసి యాచకులకి, బెగ్గర్స్ కి ఇస్తే Hmm. మీకు ఈ 2 గ్రహాల వల్ల చాలా మంచి జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అద్భుతం అక్క. సో ఇంకా అన్ని పక్కన పెట్టేసి మాకు అయ్యో మాకు బాగాలేదా, లేకపోతే అసలు మాకు గ్రహచారం అంటే మన కుండ్లీ అరటి పళ్ళు కొనివ్వండి. ఇంట్లో వండడానికి మీకు ఇబ్బందిగా ఉంది, మా బాక్సులు మేం చేసుకోవడానికి మాకు కష్టంగా ఉందండి అని అనుకుంటే వెళ్ళేటప్పుడు 2 డజన్లు అరటిపండ్లు కొని పెద్దవాళ్ళకి ఎవరికి ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసేయండి. శనివారం నాడు 2 డజన్లు అరటిపెట్టు కొనుక్కొని చక్కగా గుడికి వెళ్ళి బయట యాచకులు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వండి. దీనివల్ల సాటర్డే గుడికి వెళ్ళడం అలవాటు అవుతుంది. మీరు వేరే మతాలకు చెందిన వాళ్ళైతే అక్కడికి వెళ్ళడానికి అలవాటు అవుతుంది. లేదు అని అంటే భగవంతుడిని రోడ్డు మీదే చూద్దాం, ఇంకెక్కడికి వద్దు, మనకి ఎవరైతే మనం తీసుకున్న వెంటనే కనిపిస్తే ఆయనే గురువు అనుకొని ఇద్దాం, ఆయనే భగవంతుడు అనుకొని ఇద్దాము అని అనుకుంటే అలా కూడా దండం పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఇది చేస్తే గనక ఎక్కడైనా ఇప్పుడు మనకి చెప్తున్నారు కదా, ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అవి చేయొద్దు అని చెప్తున్నారు కదా. ఎందుకంటే ఒక్కొక్కసారి హైప్ తీసుకొని వెళ్ళి కిందకి పడేస్తారు. ఆయన ప్లేస్ లో ఉన్నప్పుడు ఆయన గురువే ఇచ్చేస్తాడు, టకా ఇచ్చేస్తాడు. ఆయన ప్లేస్ మారిన తర్వాత ఇప్పుడు ఇది నా అడ్డా, నేను ఉన్నాను, ఆయన ఇచ్చింది నేను తీసుకుంటా అంటాడు ఇంకో ప్లానెట్. అవునా కాదా? ఆయన ఉన్నప్పుడు అండి ఎన్ని పనులు అయిపోయేవో అని అంటాం. ఒక్కొక్కసారి ఒక ఆఫీసర్ ఉన్నప్పుడు ఆ రోజులు మళ్ళీ రావండి. ఆయన ఉన్నప్పుడు ఆయన వేరండి. అదే గురువు కూడా. అవును, ఇలాంటి రోజులు కూడా మళ్ళీ రావు, 12 ఏళ్ళు పడుతుంది. కాబట్టి మంచి ఎఫెక్ట్స్ రావాలనుకున్నప్పుడు ఈ చిన్న పని చేసుకోవడం, యూనివర్స్ కి హెల్ప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతినిత్యం చదువుకోవడానికి, గురు బలం పెరగడానికి ఏదైనా చెప్పండి. సిద్ధమంగళ స్తోత్రానికి మించింది లేదు. అలాగే మళ్ళీ నన్ను తిట్టుకుంటారేమో, సాయిబాబా గారిని ఆశ్రయిస్తే, షిరిడి సాయిబాబా గారిని ఆశ్రయిస్తే చక్కగా అరటిపండు చేతిలో తీసి ఎలా అయితే మనకి గురుతత్వం అర్థం అవ్వాలో అలా నేర్పిస్తారు. మాకు చాలా ఓపిక ఉందండి, మేము చాలా నిష్టగా చేస్తామండి అని అనుకుంటే దత్తాత్రేయ స్వామిని చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఎవ్వరేమన్నా నీ దగ్గరికి రావద్దు. నేను ఎప్పుడు అంటాను కదా, నా వెనకాల ఉన్నది పిఠాపురం తాలూకా అండి, నిన్ను చెప్పుకోవాలి అంటే శ్రీపాద శ్రీవల్లభుల్ని కనుక పూజిస్తే ఆయన నిన్ను ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాలి, ఎవరెవరిని పరిచయం చేయాలి. నేను కలిసిన మహాత్ములు అని చెప్పి బాబా గారిని దర్శించిన తర్వాత బోల్డ్ బుక్కులు రాశారు ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. అలా నిన్ను కూడా ఒక ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ని చేస్తారు తప్పకుండా. నీకు ఫీలింగ్ వస్తుంది. నీకు తెలుసా, వాళ్ళు తెలుసండి నాకు, నేను వాళ్ళ బుక్ చదివానండి, సివివి రావు నేను చదివానండి, ఆయన దగ్గరికి వెళ్ళానండి, తాతగారు ఆశ్రమానికి వెళ్ళానండి. అలా మనకి ఆనందంగా చెప్పుకోవడానికి ఎన్నో కొన్ని అనుభూతులు మన ఒడిలో నింపుతారనమాట ఖచ్చితంగా. కాబట్టి దత్తాత్రేయ స్వామిని, శ్రీపాద శ్రీవల్లభుల్ని తప్పకుండా పూజించండి. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారక్క. ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. ఒక చక్కటి ప్రాక్టీస్ ఇది యాక్చువల్ గా. ఇన్నాళ్ళు చేయమంటున్నారు కాబట్టి 6 months అనేది చక్కటి ఒక డిసిప్లైన్ అనేది అలవాటు అవుతుంది. మీరు అన్నట్టుగా గుడికి వెళ్ళటం కూడా అలవాటు అవుతుంది. చాలా బాగుంది. ప్రాక్టికల్ గా చక్కటి రెమెడీ తెలియజేశారు. కృతజ్ఞతలక్క. గురువు అనుగ్రహంతో మీరు చక్కగా బోలెడు బంగారం కొనుక్కోవాలి. మీరు కొనుక్కునేటప్పుడు స్ఫురణకు తీసుకొని వచ్చి ఎంత బంగారం కొంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మీకు లెక్కలు రావాలి. ఆ శని భగవానుడి దయ వల్ల ఈ 2 రిలేటెడ్ అన్నమాట. అందుకనే నిజంగా భగవంతుడే చెప్పించాడు ఈ రెమెడీ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా, డౌటే లేదు. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.